గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 18/8/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, చతుర్దశి రాత్రి 3:03 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 10:38 నుంచి 12:05 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:56 నుంచి 5:46 వరకు. వర్జము మధ్యాహ్నం 1:51 నుంచి 3:18 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభము, శుభయోగము, సుఖయోగము, ధనధాన్య వృద్ధి, రుణపీడ పరిహారము, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి బాగా కనబడుతోంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రంగం షూ పరిశ్రమల్లో కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కానీ, మత్స్యకారులకు కానీ అనుకూలవంతమైన శుభయోగం. వస్తులాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, శుభకరమైన సంతాన వార్తలు వినడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభవంతమైన శుభస్థితి. వృత్తిలో, ఉద్యోగంలో లాభాలు, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మంచి అనుకూలవంతమైన ఆధ్యాత్మిక, ఆర్థిక శుభయోగంగా కనబడుతోంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా ఆర్థిక లాభాలు, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి. ముఖ్యంగా ఐయుఎఫ్, ఐవిఎఫ్ లాంటి వాటిల్లో కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి, తీర్థయాత్ర సేవన, అనుకున్నటువంటి కార్యసిద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకోవడం. ఈరోజు ఉద్యోగంలో, ఇంటర్వ్యూలలో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఆధ్యాత్మిక, ఆర్థిక శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను శుభయోగం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే మంచి ఉన్నతమైనటువంటి గృహయోగం. విదేశాల్లో, స్వదేశంలో ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం. ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలత. విద్యాలయ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మని వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు. వృత్తి, ఉద్యోగంలోనూ సమస్త శుభకార్యాల్లోనూ అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారు కాస్త ఈ అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కానీ, ఈ భాగస్వామి వ్యాపార విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకునే విషయంలో కానీ ఒకసారి ఆలోచించి ముందడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశాలు, లేనిపోని అనవసరపు అనర్థాలు ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, వస్తులాభం, వాహన యోగం,
ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, సోదరీమణులతో అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలత, అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాల లాభాన్ని కలిగించడం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభవంతంగా ఉండబోతోంది. ఆనందకరమైన సంపద, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, వస్తులాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి భార్య తరపు బంధువుల నుంచి శుభవార్త శ్రవణం, లేదా ఏదైనా స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, అలాగే రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సఖ్యత, ఇంట్లో ఏదన్నా శుభకార్య సందడి జరిగే అవకాశం, ధనధాన్య వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, రైతన్నలకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, లాటరీల వల్ల జూదం వల్ల, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఊహించని విజయం, ఆకస్మికమైన ధనధాన్య వృద్ధి, లాటరీల వల్ల కావచ్చు, జూదం వల్ల కావచ్చు, ధనప్రాప్తి, రావలసిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర, తీర్థయాత్ర సేవన, కుటుంబ సభ్యులతో అనేకమైనటువంటి శుభయోగాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపద, ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యం, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, వాహన యోగం, ధనయోగం, రుణబీడ పరిహారం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా పరిపూర్ణ విద్యా ప్రాప్తి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బెటర్ ర్యాంకు పొందుకునే అవకాశం, ఎక్కడైనా పరీక్షలు ఏమైనా ఉంటే కూడా దాంట్లో మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్ వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, స్థిరాస్తులు ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశం, తప్పకుండా ఈరోజు ఒక శుభవార్త వింటారు. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు, మంచి ఆలోచన విధానం, అనుకూలవంతమైన ఆరోగ్యము, అలాగే మధ్యవర్తిత్వంలో కూడా లాభము, ఇద్దరి వ్యక్తుల యొక్క సమస్యను కానీ, 2 వర్గాల సమస్యను కానీ సునాయాసంగా తీర్పు చెప్పగలిగే అవకాశం, అందరికీ ప్రశాంతతని, ఆనందాన్ని చేకూర్చగలిగేటువంటి న్యాయవాద స్థితి, అంటే అలాంటి మధ్యవర్తిత్వం చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకు కానీ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పరిశ్రమలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో కూడా అభివృద్ధి,
ఆర్థిక విశేషాలు బలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, ఆకస్మిక ధనప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు పూజా వ్యాపారం మంచి లాభాలు. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి గౌరవము, ఆర్థిక లాభము, ఆనందయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. మంచి ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి రావడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పరిపూర్ణ విద్యాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కానీ ప్రాంగణ నియామకాల్లో కానీ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి రావచ్చు. సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంది. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పదంగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యాలకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూల, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు శుభయోగ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో అభివృద్ధి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలవంతమైన శుభస్థితి. దేవా నిర్మాణంలో పాల్పంచుకోవచ్చు. యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి సమస్త శత్రునాశనం, మిత్రలాభం, ధార్మికమైనటువంటి చింతన, సనాతన ధర్మం కోసం పాటుపడే అవకాశం, వాక్ సిద్ధి బాగా ఉండబోతోంది. ఎటువంటి వ్యక్తులైనా సరే తలకిందులు చేసి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగేటువంటి కార్యాచరణ, చాలా మంచి సద్బుద్ధి, ధైర్యము, సాహసం, నిర్ణయాలు తీసుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, 10 మందిలో ఒక నాయకుడిగా ఉండడం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధర్మం కోసం పాటుపడడం, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి పొందుకోవడం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యాలకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, అనుకున్నటువంటి కార్యసిద్ధి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తప్పకుండా మీకు ఆర్థికమైనటువంటి అభివృద్ధి బ్రహ్మాండం ఉంటుంది. సమయానుకూలంగా ధనం మీ చేతికి వస్తుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి కుటుంబ సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం, విచ్ఛిన్నమైనటువంటి కుటుంబ వ్యవస్థ అనుకూలంగా మారడం, భార్యాభర్తల మధ్య సంధి, అన్యోన్య దాంపత్యం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, వైద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే విద్యార్థులకి అనుకూలవంతమైన శుభ. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత,
కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశం, ముఖ్యంగా విద్యాపరమైన అభివృద్ధి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే శుభమైనటువంటి అవకాశం, కుటుంబ వృద్ధి, సత్సంతాన శుభవార్త వినే అవకాశం, ఉద్యోగంలో మంచి అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశం, ధనధాన్య వృద్ధి చాలా బ్రహ్మాండం ఉంది. రైతులకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కోర్టు వివాదాలకు సమస్య అవకాశం, అంటే కోర్టు బయట సమస్యలు పరిష్కారమే అవకాశాలు, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చే అవకాశం పొందుకుపోతున్నారు. సోషల్ మీడియా సర్జనిస్టుల వారి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరుబావులతో వారు కూడా కలిసి వచ్చే అదృష్టయోగం, విదేశాల్లో కూడా గొప్ప గొప్ప ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకె సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మంచి నిర్ణయాలు, మంచి వ్యక్తులతో పరిచయం, సానుకూలవంతమైన దృక్పథం, తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండడం, మంచి అనుకూలవంతమైన లక్ష్మీప్రదం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, ధనము, ధాన్యము, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా శుభయోగాలు, కొత్త సంపాదన ప్రారంభమవబోతోంది, ఇంటిలో కొత్త వ్యక్తి రాబోతున్నారు, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, విదేశీయానం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వైవాహిక జీవనానందం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన శుభస్థితి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడు, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అవకాశాలు బలంగా ఉంటున్నాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లులకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, చాలా మంచి అవకాశాలను అందిపుచ్చుకునే శుభతరుణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి, అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. ఈరోజు మీకు శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు 10 గంటల వరకు మౌనంగా ఉండండి. 10 గంటల వరకు చాలా మౌనం. ఇంట్లో కూడా మీ వారితోనో, మీ ఆవిడతోనో, మీ అత్తయ్య గారితో, మామయ్య గారితో సైలెంట్గా ఉండండి 10 గంటల వరకు. ఆ తదుపరి వారితో గొడవ పెట్టుకోమని కాదు, ఆ తదుపరి మీ గౌరవం పెరుగుతుంది, మీ మీద వాళ్ళకు ఉండేటువంటి నెగిటివ్ అభిప్రాయం తొలగిపోతుంది, అనుకూలంగా ఉంటుంది. సింపుల్. ఎవరితో కూడా అతిగా మాట్లాడక చాలా జాగ్రత్తగా ఉంటే చాలు 10 గంటల వరకు. పై తర్వాత ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సోదరుతో అనుకూలత, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు బయట సమస్యలు పరిష్కారమే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఏదైనా అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటే 10 తర్వాత ఇవ్వండి, తద్వారా మీకు అనుకూలత, గృహయోగము, స్థలయోగము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం, రైతన్నలకి పంట అనుకూలత, పూలు పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి లాభవంతంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. ఇదంతా మీకు 10 తర్వాత 10-10:30 తర్వాత మీకు కొంతవరకు సానుకూలవంతమైన శుభ దృక్పథం కనబడుతోంది. మీకు 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి భాగ్యాన్ని మీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, అంటే భాగ్యముతో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆస్తి లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో మంచి పేరు ప్రతిష్ట, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలమైన ధనధాన్య వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో కూడా లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు.
మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయాలు లాభాలు, అనుకూలమైన ధనదాని వృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన సంపద, ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశ బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.